టిప్ టాప్గా రెడీ అవుతారు. మోడ్రన్ యువతకు బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపిస్తారు. బైకుల్లో చక్కర్లు కొడతారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. పని అయిపోయిందా ఖతం, ఇక కంటికి కనిపించరు. మళ్ళీ వాళ్లకు బుద్ధి పుట్టినప్పుడు తాపీగా వచ్చి పని పూర్తి చేసుకుని పోతారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? బైక్ మీద చక్కర్లేంటి, పని పూర్తి చేసుకుని పోవడాలేంటి అనే అనుమానాలున్నాయా? వీటన్నింటికి హైదరాబాద్ పోలీసులు సమాధానం చెబుతారు. పదండి. ఈ నెల 17న హైదరాబాద్లో గంటల వ్యవధిలో పలు చోట్ల జరిగిన గొలుసు దొంగతనాలు కలకలం రేపాయి. ఈ కేసుల్ని హైదరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసుల కళ్లు గప్పి చైన్ స్నాచింగ్ చేసి తప్పించుకు తిరుగుతున్న 2 పాత నేరస్తులను ఢిల్లీలో అరెస్టు చేశారు. ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతానికి చెందిన అక్షయ్ కుమార్ శర్మ డెలివరీ బాయ్ గా పనిచేసేవాడు. వచ్చే డబ్బులు సరిపోక దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే రోహిత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ఢిల్లీలోని చోరీలు చేసేవారు. ఢిల్లీలో పోలీసులు నిఘా ఎక్కువ అవడంతో నిందితులిద్దరూ ఇతర రాష్ట్రాలకు మకాం మార్చారు. ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్. వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్ గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర నాగ్పూర్ లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. అండ్ మన దగ్గర మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్ లో టోటల్ 9 కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఆ రోజు జరిగిన 4 కేసెస్ కాకుండా ఇంకా ఇంతకు ముందు కూడా 5 కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది. నిందితులు గతేడాది నవంబర్లో హైదరాబాద్లోని నాచారం, జవహర్ నగర్, శామీర్పేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లు చేసి పరారయ్యారు. అప్పుడు పోలీసులకు చిక్కలేదు. దీన్నే అదునుగా భావించి ఈ నెల 17న నగరంలోని మరో 3 చోట్ల గొలుసు దొంగతనాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 17వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఎల్బీ నగర్ జోన్ లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో ఒక 3 చైన్ స్నాచింగ్లు, ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సార్ కి ఇన్ఫార్మ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్ గా ఫర్దర్ స్నాచింగ్ ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్ కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గొలుసు చోరీలపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల ద్విచక్ర వాహనం ప్రయాణించిన మార్గాల్లోని దాదాపు 180కి పైగా సీసీ కెమెరాలు, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారిని గుర్తించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పోలీసుల ప్రత్యేక బృందం నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మన ఎల్బీ నగర్ జోన్ లో అయిన 3 స్నాచింగ్ కేసెస్ లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. పోలీసుల కళ్లుగప్పి నేరాలకు పాల్పడినప్పటికీ టెక్నాలజీ నుంచి నేరస్తులు తప్పించుకోలేకపోయారు.